వినాయకుడికి ఒక వయసు వచ్చాక ఈ పెళ్ళి, ఈ పిల్లలు ఇవేవీ వద్దు అనుకుంటాడు. భీష్ముడిలాగా అజన్మ బ్రహ్మచారిలాగా ఉండిపోతా అని నిర్ణయించుకుంటాడు. ఈ విషయం తెలియని శివపార్వతులు మన కుమారుడు కార్తికేయుడికి పెళ్ళైపోయింది. మన కుమార్తె అశోక సుందరికి కూడా పెళ్ళైపోయింది. ఇక వినాయకుడు కూడా పెళ్లి చేసేస్తే మన బాధ్యత తీరిపోతుంది అని అనుకుంటూ వినాయకుడితో పెళ్లి గురించి మాట్లాడాలని పిలిపిస్తారు. వినాయకుడు అక్కడికి వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి, చెప్పండమ్మా, ఎందుకు నన్ను పిలిపించారు అని అడుగుతాడు. అప్పుడు పార్వతీదేవి, గణేష, నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాము. నీ మనసులో ఎవరి మీదైనా ఇష్టం ఉంటే చెప్పు, ఆ అమ్మాయితోనే పెళ్లి జరిపిస్తాము. లేదంటే మేమే ఒక మంచి అమ్మాయిని చూసి వివాహం చేస్తాము అని అంటారు. అప్పుడు వినాయకుడు, నన్ను క్షమించండి అమ్మా, నేను ఈ జన్మలో పెళ్లి చేసుకోకూడదు అని నిర్ణయించుకున్నా. దయచేసి ఈ విషయంలో నన్ను క్షమించండి అని అంటాడు. పార్వతీదేవి ఎన్నో మాటలు చెప్పి నచ్చచెప్పడానికి చూస్తుంది. కానీ వినాయకుడికి ఒప్పించలేకపోతుంది. ఇక నేను వెళ్తాను అమ్మా అని చెప్పి వినాయకుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పార్వతీదేవి బాధపడుతూ శివుడితో, ఏంటి స్వామి, గణేశుడు ఇలా అంటున్నాడు, మన పుత్రుడి వివాహం మనం ఎప్పటికీ చూడలేమా అని బాధపడుతుంది. అప్పుడు శివుడు నవ్వుతూ, మన గణేశుడి వివాహం జరుగుతుందిలే పార్వతి, నువ్వు బాధపడకు. మన గణేశుడి కోసం ఒకరు వస్తారో లేదా ఇద్దరు వస్తారో చెప్పలేం అని నవ్వుతూ పార్వతీదేవితో అంటాడు. వినాయకుడు భూమి మీద ఒక దట్టమైన అడవిలో కూర్చొని తపస్సు చేస్తూ ఉంటాడు. అదే సమయంలో అటువైపుగా తులసీదేవి అడవి పువ్వుల కోసం వెళుతూ ఉంటుంది. తులసీదేవి గణేశుడిని చూడగానే వెంటనే ప్రేమలో పడిపోతుంది. అప్పుడు తులసీదేవి, నేను పెళ్లి చేసుకుంటే ఈ స్వామినే చేసుకుంటా అని మనసులో అనుకుంటుంది. తులసీదేవి సిగ్గుపడుతూ గణేశుడిని ఎంత పిలిచినా గణేశుడు ధ్యానం నుండి బయటికి రాడు. అప్పుడు ఆమె గాజులతో విపరీతమైన శబ్దాలు చేయగా ఆ శబ్దాలకి గణేశుడు ధ్యానం నుండి బయటికి వస్తాడు. గణేశుడు చాలా కోపంగా, ఎందుకమ్మాయి నన్ను ఇంతలా విసిగిస్తున్నావు? నేను ధ్యానం చేస్తున్నా అని తెలిసి కూడా ఎందుకు నా ధ్యానానికి భంగం కలిగించావు? నేను నిన్ను శపిస్తానని భయం కూడా లేకుండా ఎందుకు నవ్వుతూ నన్నే చూస్తున్నావు అని కోపంతో తులసీదేవిని అంటాడు. అప్పుడు తులసీదేవి సిగ్గుపడుతూ గణేశుడి కళ్ళలోకి చూస్తూ, నన్ను క్షమించండి స్వామి, నా పేరు తులసి, మిమ్మల్ని చూడగానే ప్రేమలో పడిపోయాను. మీతో మాట్లాడాలనిపించింది, అందుకే మీ ధ్యానానికి భంగం కలిగించాను. నాకు తగిన వరుడు మీరే అనిపిస్తుంది. నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాను అని సిగ్గుపడుతూ అంటుంది. ఆ మాటలు విన్న వినాయకుడు ఆశ్చర్యపోయాడు. ఈ అమ్మాయి చూస్తే ఎంతో అందంగా ఉంది కదా, ఈమె నన్నెందుకు వివాహం చేసుకోవాలనుకుంటుంది అని ఆలోచనలో పడి, లేదు అమ్మాయి, నేను ఈ జన్మకి అజన్మ బ్రహ్మచారిలాగా ఉండాలి అనుకుంటున్నాను. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను దేవి, నన్ను క్షమించండి అని తులసీదేవితో అంటాడు. ఆ మాట వినగానే ఆమెకి ఎంతో బాధ అనిపిస్తుంది. కళ్ళలో నుండి నీరు ఆగకుండా వస్తూనే ఉంటుంది. తులసీదేవి గట్టిగా ఏడుస్తూ కోపంతో, మీరు నన్ను వద్దనుకుంటున్నారా? మీరు అజన్మ బ్రహ్మచారిలాగా ఉండాలి అనుకుంటున్నారు కదా, మీకు ఒకటి కాదు 2 పెళ్ళిళ్ళు అవుతాయి. 2 భార్యల మధ్య మీరు బ్రతకాలి అని శపించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు వినాయకుడు, ఇదేంటయ్యా మూషిక, చూసావా, ఆమెనే వచ్చి ప్రేమలో పడి నా ధ్యానం భంగం చేసి ఆమెనే నన్ను వివాహం చేసుకోవాలని చెప్పి చివరికి ఆమెనే నన్ను శపించి వెళ్ళిపోయింది అని అంటాడు. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. దేవుళ్ళు ఎవరు కొత్తగా పెళ్లి చేసుకున్నా కైలాసానికి వచ్చి శివపార్వతుల దర్శనం చేసుకునేవారు. వాళ్ళందరినీ గణేశుడు చూస్తూ ఉండేవాడు. అలా ఎంతోమందిని చూసి చూసి గణేశుడికి కూడా మెల్లగా వివాహం చేసుకోవాలని అనిపిస్తుంది. కానీ గణేశుని రూపం చూసి
ఏ దేవుడు తమ కుమార్తెలను ఇచ్చి వివాహం చేయడానికి ముందుకు రారు. కొంతకాలానికి ఆ బాధ కాస్త కోపంగా మారిపోతుంది. అప్పుడు గణేశుడు ఒక పథకం పన్నాడు. మూషిక, ఈరోజు నుండి ఈ దేవలోకంలో కొత్తగా ఎవరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నా నువ్వు వాళ్ళ పెళ్ళిళ్ళు చెడగొట్టాలి అని పథకం వేస్తారు. అప్పటినుంచి దేవలోకంలో ఎవరి వివాహం జరిగినా కూడా ముషికుడు అక్కడికి వెళ్ళి ఆ పెళ్ళిళ్ళలో గుంతలు తవ్వుతూ ఆ పెళ్లి మండపానికి కూల్చేయడం. అలా అప్పటి నుండి దేవలోకంలో ఒక్క పెళ్ళి కూడా అవ్వదు. అప్పుడు దేవతలు అందరూ కూడా కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు చెప్తారు. అప్పుడు బ్రహ్మదేవుడు నవ్వుతూ, ఈ గణేశుడు భలే చిలిపి పనులు చేస్తాడు, ఇలాంటివాడే నాకు అల్లుడు కావాలి అని ఆయన తపోశక్తితో 2 అమ్మాయిలను సృష్టిస్తాడు. వారి పేర్లు రిద్ధి మరియు సిద్ధి అని నామకరణం చేస్తాడు. రిద్ధి మరియు సిద్ధి ఎంతో అందంగా ఉంటారు. వారికి గణేశుడి గురించి చెప్తుంటే వారి ఇద్దరు గణేశుడితో ప్రేమలో పడిపోతారు. బ్రహ్మదేవుడు వాళ్ళ ఇద్దరిని తీసుకొని పెళ్లి సంబంధం మాట్లాడడానికి కైలాసానికి వెళ్తాడు. దూరంగా వస్తున్న రిద్ధి మరియు సిద్ధిలను గణేశుడు చూసి, ఆహా ఏమి అందం, ఎవరు ఈ కన్యలు అనుకుంటూ వారిని చూసి మైమర్చిపోయాడు. అలా బ్రహ్మ సిద్ధి మరియు రిద్ధిలను శివపార్వతుల దగ్గరకు తీసుకువెళ్ళి ఇలా అంటాడు, పార్వతీదేవి, వీళ్ళు ఇద్దరు నా కుమార్తెలు. వీళ్ళకి గణేశుడు అంటే చాలా ఇష్టం, అందుకే పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చాను అని అంటాడు. ఆ మాట వినగానే పార్వతీదేవి నవ్వుతూ, మా గణేశుడు బ్రహ్మచారిలాగా ఉండాలి అనుకుంటున్నాడు, వీళ్ళేమో ఎంతో అందంగా ఉన్నారు, ఈ విషయం గణేశుడికి తెలిస్తే అస్సలు ఒప్పుకోడు అని అంటుంది. గణేశుడు ఇది వింటూ, అయ్యో అమ్మా, నాకు పెళ్లి చేసుకోవాలని లేదు, కానీ నువ్వు బాధపడడం నాకు ఇష్టం లేదమ్మా, సరేలే నీకోసం నేను పెళ్లి చేసుకుంటాను అని అంటాడు. అప్పుడు పార్వతీదేవి మనసులో చిన్నగా నవ్వుకుంటూ, సరేలే నాయనా, నా కోసమే చేసుకో అని అంటుంది. అప్పుడు గణేశుడికి తులసీదేవితో అన్న మాటలు గుర్తుకు వస్తాయి. నేను ఈ జన్మకి బ్రహ్మచారిలాగా ఉండాలనుకుంటున్నాను అన్నాను. ఆ మాట వినగానే తులసీదేవి ఏడుస్తూ, మీరు బ్రహ్మచారిలాగా ఉండాలనుకుంటున్నారు కదా, మీకు 1 కాదు 2 పెళ్ళిళ్ళు అవుతాయి, 2 భార్యల మధ్య మీరు బ్రతకాలి అని శపించిన మాట గుర్తుకు వస్తుంది. గణేశుడికి తులసీదేవి శాపం పెట్టినట్లే బ్రహ్మదేవుడి కుమార్తెలైన రిద్ధి మరియు సిద్ధిలతో వివాహం జరుగుతుంది. ఆ వివాహం ఎంతో ఘనంగా ఉంటుంది. దేవతలందరూ వచ్చి వారిని ఆశీర్వదిస్తారు. అందరికీ ఈ స్టోరీ నచ్చిందని అనుకుంటున్నాను. గణేశుడంటే ఇష్టం ఉంటే లైక్ చేసి జై బోలో గణేష్ మహారాజ్కి అని కామెంట్ చేయండి.